రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈరోజు 7 పార్లమెంటరీ నియోజకవర్గాలు మరి కొత్తగా ఏర్పాటైన 7 జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ అనంతపూర్కు ఏ విధంగా మన వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా, మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు చేయాలా అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్తివేడుతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తమయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి. మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది. ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము, ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి. ఈ సిద్ధం పోస్టర్ కూడా ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత్త సభ అవుతుంది ఈ కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాల్లో. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము. వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. ప్రస్తుతానికైతే 3వ తేదీ ఉన్నది ఈ సమావేశం. ఏలూరు సభ పోస్ట్పోన్ చేసి 3వ తేదీ జరుగుతోంది కాబట్టి మళ్ళా 3 తర్వాత ఒక వారం లోపల మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం. 10 కానీ 11 కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు. ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. తక్కువ అంటే 5 లక్షల పైనే ఉంటుంది. ముగ్గురు రాలేదు, వెంకయ్య గౌడ్, రాజేంద్రనాథ్ రెడ్డి, తర్వాత జమ్మల్ మడుగు డాక్టర్ సుధీర్ రెడ్డి. ఆ ముగ్గురు ముందే చెప్పారు నాకు, పార్టీ ఎందుకు పెడతారు, ఏదో వేరే అవకాశాలు కల్పిస్తారు, పార్టీ ఎందుకు పెడతారు. ఆదిమూలం మాట్లాడినదంతా కూడా చూసాను నేను. ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉండాలి. ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చాము, ఏ విధంగా కష్టపడి గెలిపించాము, అదంతా కూడా ఆయనకు గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదలుచుకోవాలి.